హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు సుకుమారి వీడియోస్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో నేను లంచ్ కింద ఏమేమి తీసుకుంటున్నానో మీకు చూపిస్తాను అనమాట. చెప్పాను కదా, ఫుడ్ స్టైల్ కూడా మార్చాను అనేసి. రోజు మనం తినేయే కూడా కొంచెం డిఫరెంట్గా పార్ట్స్గా చేసుకొని కొంచెం తీసుకొని తింటున్నాను అనమాట. అదేంటో ముందు మీరు చూసేయండి. ఇది ఫస్ట్ ఫ్రూట్స్. ఇదేంటంటే డ్రాగన్ ఫ్రూట్. ఏదో ఒక ఫ్రూట్ తినే ముందు ఒక 4-5 పీసులు తిని భోజనం స్టార్ట్ చేస్తే మంచిదనేసి ముందు ఫ్రూట్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది డ్రాగన్ ఫ్రూటు. తర్వాత ఇదేమో ఒక ఆకుకూర కూడా యాడ్ చేసుకోవాలనేసి ఆకుకూర పెసరపప్పు కలిపి చేసిన పప్పు అనమాట. ఇది ఒక బౌల్ తీసుకున్నాము. ఇదేమో బీరకాయ కూర, ఫైబర్ యాడ్ చేసుకోవాలి కదా అని బీరకాయ కూర చేసుకున్నాను. రైస్, ఇదే ఒక కప్పు రైస్ అంతే. ఈ కప్పు రైస్కి 2 కూరలు. ఇదేమో పెరుగు కూడా ఓన్లీ ఒత్త పెరుగు తినకుండా దీంట్లో కీరా ముక్కలు యాడ్ చేశాను అనమాట. సలాడ్ లాగా తీసుకోవచ్చు అనేసి. ఈరోజు మా లంచ్ మెను అయితే ఉదయాన్నే వెల్నెస్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రోటీన్ షేక్ తీసుకున్నాము. తర్వాత ఇంకా అది సరిపోతుంది అనమాట. ఈ టైం 12:30కి మళ్ళీ లంచ్ చేస్తున్నాం అనమాట. మేము మధ్యలో మళ్ళీ ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకుంటున్నాము. ఇంకా అంతే, మధ్యలో ఇంకేం తీసుకోవట్లేదు. ఈ లంచ్ తీసుకుంటున్నాం అనమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. కొంచెం గ్రీన్ టీ తాగుతున్నాం అంతే. ఒక 4 o'clockకి తింటే ఒక చిన్న స్నాక్, అది కూడా హెల్తీగా ఏదన్నా మనకు నచ్చింది, పీనట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏసనపప్పు చెక్కి కానీ అలాంటివి అనమాట. చిన్న పీస్ ఏదో తీసుకొని ఒక గ్రీన్ టీ తాగేసి శుభ్రంగా కిందకి దిగి వాకింగ్ చేసేసుకుంటున్నాము. తర్వాత నైటు డిన్నర్కి వచ్చేసరికి 8 లోపే, 7:30 to 8 లోపు కూడా తీసుకుంటున్నాము. దాంట్లో ఒక చపాతి, ఎక్కువ కూర, లేకపోతే ఫ్రూట్ ముక్కలు ఏమన్నా ఎక్కువ ఉంటే ఆ రోజు ఫ్రూట్ ముక్కలు తీసేసుకుంటున్నాము. ఈరోజు పపాయ ఉందన్నమాట. ఈవినింగ్కి పపాయ తీసేసుకుంటాము. అలాగే ఒక గ్లాసు బటర్ మిల్క్ తీసుకోవాలి కంపల్సరీ. బటర్ మిల్క్ కానీ మిల్క్ కానీ మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోమని చెప్తున్నారు. నేనైతే బటర్ మిల్కే తాగుతున్నాను అనమాట. నాకు అది నచ్చుతుంది. ఇంకా ఈ ఫుడ్కి మధ్యలో ఇంకా జంక్ ఫుడ్ తీసుకోవటం కానీ ఏమీ తీసుకోవట్లేదు. మనము అన్నం తినే ముందే వాటర్ తాగేస్తున్నాం కదా, తిన్న తర్వాత కొంచెం వాటర్ తాగి తర్వాత 1 గంటకి మళ్ళీ వాటర్ తీసుకోమంటున్నాం అనమాట. తర్వాత గ్రీన్ టీ తీసుకుంటున్నాం. అలా సఫిషియెంట్గా సరిపోతుంది. ఇంకా ఇదేనండి ఇక మా మెను. డైలీ కొంచెం ఇలాగే అవుతుంది. వీటినే మార్చి తింటున్నాం అనమాట. అంతకు ముందు అయితే ఇంత కూర చేసుకొని సగం కూర ఇవాళ పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళమో. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ప్రసక్తే లేదనమాట. ఎంత కూర వండితే అంత కూర ఒక పూటకి తినేసేయటమే. ఇక కూర ఎక్కువ తిని రైస్ తక్కువ తింటున్నాము. అదే మేము మార్చింది లంచ్ మెను. అంతకుముందు అయితే ఈ కప్పు రైస్ తీసుకుంటున్నాం కదా, అంతకుముందు ఇంకో కప్పు యాడ్ అయిపోయేది రైస్. ఈ కూర కొంచెం తగ్గేదనమాట. ఇప్పుడు ఒక కప్పే రైస్ తీసుకొని ఆ రైస్ ప్లేస్లో ఇంకో కూర యాడ్ చేసుకొని తినేస్తున్నాం అనమాట. ఇలా స్టార్ట్ చేసాం ప్రస్తుతానికి. రోజు ఇలాగే ఉండదు, మారుతూ ఉంటుంది కదా, మనకు నచ్చినట్టు మనం మార్చుకుంటూ ఉండొచ్చు. ఈ రోజు అయితే నా లంచ్ మెను ఇదన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.